మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే భోజనం పెట్టడానికి. భోజనాలు జనరల్గా హాస్పిటల్స్లో ఎక్కడా ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇన్ పేషెంట్లకి భోజనం పెడతారు. ఇట్లా అవుట్ పేషెంట్లకి భోజనం పెట్టే హాస్పిటల్ గవర్నమెంట్లో కూడా లేదు. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారు అంటే మీరు అందరూ సంతానం కోసం వచ్చారు కాబట్టి ఆ సంతానం కోసం మీరు ప్రయత్నిస్తుంటే భగవంతుడు ఒక వీడియో ద్వారానో, స్నేహితుల ద్వారానో, బంధువుల ద్వారానో మీకు ఇక్కడ తెలియజేసి ఇక్కడికి లాక్కొచ్చాడు ఆయన. మనం గుడికి వెళ్తే, చర్చికి వెళ్తే, మసీదుకి వెళ్తే ఎలాగైతే ప్రసాదం దొరికిద్దో అలాగే ఇక్కడ కూడా మీకు ఆ ప్రసాదం అందాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. అన్న ప్రసాదం అందించాలి, ఆ భగవంతుడి ప్రసాదం మీకు అందాలి అని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆ భోజనం ప్యాకెట్లు వచ్చేసి ఇచ్చేసి పంపించేయచ్చు కదండి అనుకోవచ్చు. మళ్ళీ మీరు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయించారండి అని కొంతమంది అనుకుంటారు. ఎందుకనంటే ఆ భగవంతుడు 16,800 మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడు ఈ చేతుల ద్వారా. ఇది ప్రపంచ రికార్డు. అంటే మీరు అనొచ్చు, భగవంతుడికి దగ్గరగా మీరున్నంత మాత్రాన్ని ఏంటండి లాభం? ఇప్పుడు మనం ఇంటి దగ్గర పులిహార తింటాం, అది వట్టి పులిహార అయింది. అదే మీరు భగవంతుడికి దగ్గరగా ఉన్న పూజారి చేతుల మీదుగా తీసుకుంటే ప్రసాదం అయింది. మీరు రోడ్డు మీద ద్రాక్షరసం తాగుతారు, అది వట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతి మీదుగా తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అయింది. ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. భగవంతుడు నామస్మరణతో ఉన్న వ్యక్తుల ద్వారా అందే ఏదైనా సరే అది ప్రసాదంగా మారింది. అంతేకాకుండా మేము లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. లయన్స్ క్లబ్లో నేను కృష్ణా, ఎన్టీఆర్ 2 జిల్లాలకు రీజనల్ చైర్మన్గా ఉంటే మేడం గారు విజయవాడ జోన్కి జోన్ చైర్మన్గా ఉన్నారు. దుర్గాతేజ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే వాకర్స్ క్లబ్లో ఆవిడ ప్రెసిడెంట్గా ఉంటే నేను డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. ఇలా ఈ సంస్థల ద్వారా మేము మా సొంత నిధులతో బయట ఎన్నో వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది, గ్రైండర్లు ఇచ్చాము, స్కూల్ పిల్లలకి సైకిళ్ళు ఇచ్చాము, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాము, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాము. మరి ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అదంతా భగవంతుడు మా చేతి ద్వారా చేయిస్తున్నాడు. మరి అలాంటి భగవంతుడు ఆశీస్సులు ఉన్న వ్యక్తి ద్వారా మీకు అంటే భగవంతుడు ఈ చేతి ద్వారా ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయించి పుణ్యఫలాన్ని చేతిలో పెట్టాడు. మరి ఆ పుణ్యఫలములో నా చేతి ద్వారా, మా దంపతుల చేతి ద్వారా వచ్చే ఆహారం ద్వారా మీకు కూడా ఎంతో కొంత పుణ్యం చేరి మీరు అనుకున్న కోరిక నెరవేరాలి, మీకు పండంటి బిడ్డ పుట్టాలి, మీరు మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలనే ఆశతోనే మీ ఇద్దరము ఈ భోజనం మీకు ప్రసాదం రూపంలో అందించడానికి కూర్చోబెట్టాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎలాగైతే ఓర్పుగా పట్టుదలగా కూర్చుంటే డాక్టర్ గారి దర్శనం అయ్యిందో అలాగే నీ బిడ్డ దర్శనం కూడా తొందరలోనే అయింది. ఇదే ఓర్పు, ఇదే పట్టుదల మెయింటైన్ చేస్తే. ఒకటే ఏంటంటే ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాం. ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారా అని కొంతమంది కంగారు వస్తుంది. ఓహో ప్రచారం చేసుకోవడానికి తీసుకుంటున్నారేమో అని చెప్పి గోరంతా చేసి కొండంత ప్రచారం చేసుకుంటారు ఇల్లు అనుకుంటారు. మేము గత సంవత్సరం నుంచి ప్రతిరోజు మన హాస్పిటల్కి వచ్చే కొత్త పేషెంట్లకి నిత్య అన్నప్రసాద వితరణ కింద 50 మంది వస్తే 50 మంది, 100 మంది వస్తే 100 మంది, ఆఖరికి 250 మందికి కూడా మేము నిత్యం ఇలా భోజనం పెట్టుకుంటూ వస్తున్నాం గత సంవత్సరం నుంచి. మా ఫీజు ఎంతో తెలుసా? సంవత్సరానికి 500. మరి ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్ గారు ఎవరైనా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా భోజనం పెట్టిన దాఖలాలు ఉన్నాయా? 500 సంవత్సరాన్ని తీసుకుంటున్న డాక్టర్ గారు సంవత్సరం నుంచి పెట్టగలుగుతున్నప్పుడు 3 లక్షలు తీసుకునే డాక్టర్ గారు పెట్టలేరా? పెట్టగలరు. మరి ఎందుకు పెట్టట్లేదు అంటే వాళ్ళకి భగవంతుడు వాళ్ళకి తెలియజేయలేదు. మా దంపతుల ద్వారా 1000 మైళ్ళ ప్రయాణాన్ని కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ చేస్తాడు. అలాగే ఇవాళ మీకు ఎలాగైతే యూట్యూబు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు లేదా ఫ్రెండ్స్, స్నేహితులు వీళ్ళ ద్వారా భగవంతుడు మీకు తెలియజేసి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఒక రహదారి ఉంది డాక్టర్ వైఎస్ బాబు అని మిమ్మల్ని ఎలాగైతే ఇక్కడ వరకు రప్పించాడో
అదే వీడియో అదే ఫోటోల ద్వారా మిగతా డాక్టర్లకు కూడా చూపించి మంచి మనసున్న డాక్టర్ల చేత వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇలాగే భోజనం పెట్టించాలి. ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టాలనేది మా ఆశ. అందుకోసమే ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అంత తప్ప వేరే డాక్టర్లకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టుకుంటారు అని. ఎందుకంటే భగవంతుడిగా భావిస్తారు, డాక్టర్ని కూడా దేవుడిగా భావించే సమాజం మంది. మరి ప్రపంచంలో ఏ గుడికి వెళ్ళినా నీకు ఎంతో కొంత ప్రసాదం దొరికింది. మరి హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఇలా ప్రసాదం అందాలి అనేది మా కోరిక. అది భగవంతుడు మరి మిగతా డాక్టర్లకు కూడా అందించి ప్రపంచానికి స్ప్రెడ్ చేస్తాడని మా ఆశ. అందుకోసమే ఇలా ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అంతకన్నా మించి ఏమీ లేదమ్మా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరూ కూడా ఈ ప్రసాదాన్ని మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా, యేసు ప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదంగా, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా భావించి స్వీకరించండి. అవి ఆహారము విటమిన్స్గా, మినరల్స్గా, న్యూట్రియంట్స్గా, ట్రేస్ ఎలిమెంట్స్గా, యాంటీ ఆక్సిడెంట్స్గా మారి మీ వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఉపయోగపడి మీ పండంటి బిడ్డ కింద మీ చేతిలోకి వస్తుంది అతి తొందరలోనే. ఆల్ ది బెస్ట్. అలాగే మిగతా ప్రెగ్నెన్సీ పొందే మిగతా విషయాలన్నిటి గురించి నేను మీ భోజనం అయ్యాక ఇక్కడే కౌన్సిలింగ్ రూపంలో చెప్తాను. చక్కగా విన్న తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుని వెళ్ళిపోదురు. కానీ ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మేడం కూడా బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.